మైనటువంటి అంశాన్ని మీ మధ్యకి తీసుకురావడం జరుగుతుంది. ఆ పాఠం ఒక టైటిల్ పెట్టుకుంది. మనం చేసింది మన నెత్తి మీదకి వస్తుందా? ఇదే టైటిల్. మనము చేసింది మన మీదకి వస్తుందా? మన మీదకు అంటే మన నెత్తి మీదకి వస్తుందా? ఈ టైటిల్ ఎందుకు పెట్టామో లేఖనాల్లో నుంచి వాక్యం చదువుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా విందాం. అల్లరి చీక్కోకుండా, పిల్లలు అటు ఇటు తిరుక్కోకుండా చక్కగా కంట్రోల్లో పెట్టుకోండి. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. దేవుడు ఏది మాట్లాడినా ప్రియులరా మన క్షేమం కొరకు మాట్లాడతారు. మనల్ని ఆశీర్వదించడం కొరకు, పాప ప్రక్షాళన చేసి మలినం అనేది అంటించుకోకుండా పరిశుద్ధులుగానే యేసుక్రీస్తు ప్రభువు రక్తము చేత కడగబడినప్పుడు ఎలాంటి పరిశుద్ధత జీవితం మనకుందో, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పటికి అలాంటి జీవితమే ఉండేలాగున దేవుడు కోరుకుంటూ మనల్ని ప్రక్షాళన చేయటానికి ఇచ్చినటువంటి మహా గ్రంథమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. దానిలో ఉన్నటువంటి సత్యాలు మనం ఆలోచన చేస్తే ప్రియులరా, మన నిత్య జీవితంలో సాధారణంగా ఎన్నో పనులు మనం చేస్తూ ఉంటాం. మనుషులందరూ కూడా పని చేసుకునే బ్రతుకుతూ ఉంటారు. వారు చేసేటువంటి పనుల్లోనే సాధారణంగా కొన్ని ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. ఏమండి, ఉదాహరణకి బొగ్గు గనుల్లో పనిచేస్తున్నారు అనుకోండి. అప్పుడప్పుడు మన పేపర్లో చూస్తూ ఉంటాం, బొగ్గు గనులు కూలిపోయి పలానా వారు చనిపోయారని చెప్పేసి చూస్తూ ఉంటాం. అది ఒక ప్రమాదం. కొంతమంది కొండ బొరియల్లో, కొండ చర్యల్లో కొండలు బద్దలు కొడుతూ అలాంటి పనులు చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అవి కూడా ఏం చేస్తాయంటే వీళ్ళు పగలగొట్టుకోకుండానే అవే పడిపోతూ ఉంటాయి మీద. అది ప్రమాదమే. మనం చేస్తున్న పనులు బట్టి కొంతమంది డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. డ్రైవింగ్ అనేది జీవనోపాధి కదా. ఆ డ్రైవింగ్లో కూడా కారు అదుపు తప్పో, లేకపోతే బ్రేక్ ఫెయిల్ అయ్యో, లేకపోతే ఈయన సరిగా లేకపోవటం వలన మొత్తం మీద ఏమండి ప్రమాదానికి గురవుతూ ఉంటారు. ఫ్యాక్టరీల్లో కానివ్వండి, పరిశ్రమల్లో పనిచేసేవారు కానివ్వండి, ఇవన్నీ కూడా మనిషి తాను చేసేటువంటి పనుల్లోనే కొన్ని ప్రమాదాలు కొని తెచ్చుకోవటం అనేది మనకు కనబడుతుంది. ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి ప్రమాదాలు, నేచురల్ యాక్సిడెంట్స్ అంటాం. మనం పనిచేస్తున్నప్పుడు జరిగేటువంటి ప్రమాదాలు, గాయాలు ఏమైతే ఉన్నాయో సాధారణమైనటువంటి యాక్సిడెంట్స్, ప్రమాదాలని మనం చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నారు. శ్రద్ధగా చూద్దాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 8, 9 వచనాలు మనం చూడగలిగితే, గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచు కట్టేవానికి పాము కరుస్తుంది, రాళ్ళు దొర్లించిన వాడు వాటి చేత గాయములు పొందుతారు, చెట్లు నరికేవాడు దాని వలన అపాయము తెచ్చుకుంటాడు. ఇక్కడ 4 విషయాలు ఇక్కడ వ్రాయటం అనేది కనబడుతున్న ప్రియమైన దేవుని పిల్లారా. ఇవి కూడా ఈ 4 కూడా ప్రమాదాలే. ఈ 4 ప్రమాదాలే. ఏంటి ఆ ప్రమాదాలు? సాధారణంగా వచ్చేటువంటి ప్రమాదాలే. ఒక్కొక్కసారి ఏమండి, గోతులు తవ్వుతున్న వారు అంటే పని చేస్తారు, పెద్ద పెద్ద హోల్స్ తవ్వుతూ ఉంటారు కదా. ఆ గొయ్యి తవ్వేటప్పుడు ఏమవుతారు? కాలు జారి ఆ గోతులోనే పడిపోతున్న సందర్భాలు కనబడట్లేదా? బోరుబావు తవ్వుతున్నారు, ఆ బోరుబావులోనే పడిపోతున్నారు పిల్లని మనం చూస్తున్నాం కదా. గొయ్యి త్రవ్వేవాడు దాంట్లో పడిపోయే ప్రమాదం, అది నేచురల్ యాక్సిడెంట్. ఇంకేమంటున్నాడు అక్కడ? ఏమండి, కంచెలు కడుతున్నప్పుడు లేకపోతే దడులు కడుతున్నప్పుడు మనకు తెలియకోకుండానే ఆ దడుల్లో ఏదైనా ఒక విషసర్పం ఉందంటే అవి ఏం చేస్తున్నాయి? కరుస్తున్నాయి. తేలు ఉంటే కుడుతుంది, జర్రి ఉంటే కుడుతుంది. ఇది కూడా మనకు జరిగేటువంటి ప్రమాదమే. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నాడు? రాళ్ళు దొర్లించేవారు, చూడండి, రాళ్ళు కొట్టేవారు, రాళ్ళు పేల్చేవారు, ఆ బండలను కొట్టేవారు, ఏమండి ఆ కొండలను పేల్చేవారు, వాటి ద్వారా కూడా గాయాలు పాలవుతున్నారు. ఇంకా చెట్లు నరికేవాడు దాని వలన అపాయము తెచ్చుకుంటాడు. ఏమంటే చెట్లు నరుగుతున్నప్పుడు కూడా ఏం జరుగుతూ ఉంటుంది? అప్పుడప్పుడును ఆ గొడ్డలికి పిడి ఊడిపోయి తనకే తగలటమో, లేదా నరికేటువంటి కొమ్ము వచ్చి తనకే తగలటమో, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఈ ప్రమాదాలు ప్రసంగి గ్రంథకర్త సాధారణంగా మన జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రమాదాల గురించి చెబుతూ ఉన్నాడు ప్రియులారా. ఏమండి,
సామెతల గ్రంథము ఒకసారి చూద్దాం. 26వ అధ్యాయము. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 27వ వచనం చూస్తే గనక అక్కడ కూడా ఒక మాట కనబడుతుంది చూడండి. గుంటను త్రవ్వివాడే దానిలో పడును, రాతిని పొర్లించు వాని మీదకి అది తిరిగి వచ్చును. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాంటి ప్రమాదాల గురించి దేవుడు ముందుగానే ఇందులో రాయించడం మనకి కనబడుతుంది ప్రియులరా. అయితే సొలొమోను గారు చెప్పినటువంటి ఇవన్నీ కూడా వాస్తవాలే కదా, మనకు తెలుసు. మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తున్నవి అన్నీ కూడా వాస్తవాలే. అయితే బైబిల్లో మన కంటికి కనిపిస్తున్నటువంటి వాస్తవాలను ఆలోచింపజేస్తూ చూపిస్తూ ఏమండి మనకి తెలియనటువంటి ఆత్మీయ సంగతులు మనకు తెలియపరచడానికి దేవుడు ఎప్పుడు ఎన్నో విషయాలు లేఖనాల్లో రాయించాడు. అందులో భాగంగా కీర్తనాకారుడు అంటే కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం మనం చూడగలిగితే గనుక ఒక మాట అక్కడ కనబడుతుంది. వారు గుంట త్రవ్వి దాన్ని లోతు చేసి ఉన్నారు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. సొలొమోను గారు ఒక విషయాన్ని చెప్పారు, దావీదు గారు ఒక విషయాన్ని చెప్తున్నారు. అక్కడ గొయ్యి తవ్వడం గురించే, ఇక్కడ గొయ్యి తవ్వడం గురించే. ఏమండి విషయాలు కనబడుతున్నాయి కదండి. మనం ఇందాక ప్రసంగి గ్రంథంలో గొయ్యి త్రవ్వేవాడు దానిలో పడతాడు అని ఎవరు చెప్పారు? అక్కడ సొలొమోను గారు కదా, ప్రసంగి గ్రంథకర్త. ఇక్కడ దావీదు గారు ఏం చెప్తున్నారు? ఏమండి తాను త్రవ్వినటువంటి గుంటలో తానే పడిపోతాడు. ఏమండి ఇంకా అదే 9వ అధ్యాయం 15వ వచనం కూడా చూడండి. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం కూడా చూడండి. తాము త్రవ్విన గుంటలో ఆ జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కుబడి ఉన్నది. ఏమంటే దావీదు గారు చెప్తున్న దానికి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో, సొలొమోను గారు పరిశుద్ధాత్మ దేవునితో ఆ ప్రేరణతో చెబుతున్న ఈ రెండు వాటికి కూడా తేడా ఉందా లేదా? వింటున్నారా? గొయ్యి తవ్వేవాడు దాంట్లో పడతాడు, చెట్లు నరుకువాడు దానివల్ల ప్రమాదాలు తెచ్చుకుంటాడు, కొండలను మరి పెకలించేవారు, రాళ్ళు దొరిలించేవారు దానివల్ల కూడా గాయాలు పాలవుతారు, కంచె కట్టేవారు ఎప్పుడైనా పాములు కరవచ్చు. ఇవన్నీ సాధారణమైనటువంటి ప్రమాదాల గురించి ఎవరు చెప్పారు? సొలొమోను గారు చెప్పారు. మన నిత్య జీవితంలో సర్వసాధారణంగా మీరే ఏమండి ప్రతిరోజు గవర్నమెంట్ ఇచ్చేటువంటికి పనికి ఆహార పథకానికి వెళ్తున్నారు. ఆ వెళ్తున్న టైంలో ఆ చెట్లు బాగు చేస్తూ, ఆ డ్రైనేజీలు బాగు చేస్తూ, ఆ గుంటలు బాగు చేస్తూ ఉన్నప్పుడు అనుకోని రీతిగా మీ కాళ్ళు తెగిపోతున్నాయి. ఏమండి అవునా కదా? అప్పుడప్పుడు ఏవోటి కరుస్తున్నాయి, గాయాలు పాలవుతున్నారు. ఎంతమంది కనబట్టలేదు మనకి? ఈ నేచురల్ యాక్సిడెంట్స్, ప్రమాదాలు. సొలొమోను గారు చెప్పేవి ఇవి. అర్థమైందా మీకు? సాధారణమైనటువంటి ప్రమాదాలు 3 రకాలుగా మనము బైబిల్ అనుసారంగా మనం ఆలోచన చేస్తే మనకు తెలియకోకుండా సాధారణంగా మనం చేసేటువంటి పనులను బట్టి వచ్చేటువంటి ప్రమాదాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంటే, దావీదు గారు ఇక్కడ 2-3 వచనాల్లో మనం చదువుకున్నటువంటి ఈ ప్రమాదం గురించి మనం ఆలోచన చేస్తే గొయ్యి తవ్వటమే అక్కడ కనపడుతుంది, ఇక్కడ గొయ్యి తవ్వటమే కనపడుతుంది. కానీ అర్థాలు వేరు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇక్కడ చరిత్రలో అలాగే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి విషయాలు మనం జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక, చెట్లు నరకటం, చెట్లు ప్రగతికి మెట్లు అని మన యొక్క పెద్దలు మనల్ని ఉత్తేజపరుస్తూ జాగృతపరుస్తున్నారు. కారణం ఏంటంటే చెట్లు అనేవి నరకటం ద్వారా వాతావరణంలో మరి ఉష్ణోగ్రత స్థాయి ఎక్కువ పెరిగిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ స్థాయి ఎక్కువ పెరిగిపోతుంది, ప్రాణవాయువు తగ్గిపోతుంది. అందుకే ప్రజలు ఇబ్బందులు పడతారు అనే ఉద్దేశంతో మరి పర్యావరణం పర్యవేక్షించేటువంటి వారు, లేక పర్యావరణం మీద పరీక్షలు జరిపేవారు, పరిశోధించేటువంటి శాస్త్రవేత్తలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, చెట్లు పెంచండి అంటున్నాడు. అంటే చెట్లు నరికేయటం వల్ల ప్రమాదం ఉంది అని బైబిల్ ఎప్పుడూ మనకు చెప్పింది ప్రసంగి గ్రంథంలో. ఈరోజు మనం చూస్తున్నాం, కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెట్లు నరకటం వలన మన మానవాళి యొక్క మనుగడ
దెబ్బతింటుంది అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తేటతెల్లంగా బైబిల్లో వ్రాయబడి ఉంది. ఏమండి, ఇక్కడ రెండు రకాలుగా కనపడుతున్నాయి. ఒకటి నేచురల్గా జరిగాయి, అయితే కొన్ని మనం చేస్తున్నటువంటి వాటి వలన పొరపాట్ల వల్ల మనకు ప్రమాదాలు కూడా వస్తున్నాయి. అందులో చెట్లు నరికితేనంట మనకి వచ్చే ప్రాణవాయువు అందుకోకుండా మనము పాడవుతాము, మానవ మనుగడ దెబ్బతింటుంది అని చెప్పారు. ఏమండి, అంతేకాకుండా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మన యొక్క సౌలభ్యం కొరకు పరిశ్రమలు మనం పెట్టుకుంటున్నాం, ఫ్యాక్టరీలు మనం పెడుతున్నారు. ఏమండి, ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు ఆ పరిశ్రమల ద్వారా విడుదలయ్యేటువంటి విషవాయువులు ఏవైతే ఉన్నాయో అవి గాలిలోకి వదిలేస్తూ ఉంటారు. ఆ విషవాయువులు గాలిలో కలిసిపోయి గాలి అంతా కూడా కలుషితం అయిపోవటం ద్వారా ప్రజలకు కొన్ని భయంకరమైన క్యాన్సర్ లాంటి ఏమండి జబ్బులు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు రావటం అనేది జరుగుతుంది. కొన్ని ఏమో ప్రమాదశావత్తు జరుగుతూ ఉంటుంటే, మరికొన్ని ఏమో మనం చేసేటువంటి పనిని సరిగా మన స్వార్థం కోసం చేసేటువంటి పనులు వల్ల ఈరోజు ఏం జరుగుతుందంటే అవే ప్రమాదాలు ఈరోజు మనిషికి చుట్టుకుంటున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం భోపాల్లో ఒక గ్యాస్ లీకేజీ అయ్యింది. మీథేన్ అనేటువంటి గ్యాస్ లీకేజ్ అయిపోయి కొన్ని వందల మంది చచ్చిపోయారు. భోపాల్ అనేటువంటి ప్రాంతం. భోపాల్ దుర్ఘటన గురించి మీకు తెలిసే ఉండొచ్చు, చదువుకున్న పిల్లలకి అవగాహన ఉంటుంది. ఏమండి, గ్యాస్ లీకేజ్ అవ్వటం వల్ల పిల్లరా ఫ్యాక్టరీల ద్వారా వచ్చేటువంటి ఆ మలాస మరి మనం తాగేటువంటి వాటర్లో కలవటం, నదుల్లోనూ చెరువుల్లోనూ కాలువల్లోనూ కలవటం ద్వారా పిల్లరా ఆ వాటర్ కలుషితమైపోయి జీవరాశులు చనిపోవటం, అట్లాగే అవే మనం వాడేటువంటి వాటర్లో కలవటం ద్వారా మనకు కూడా ప్రమాదం తెచ్చిపెట్టడం కనబడుతుంది. ఇవన్నీ మనం చేస్తున్నటువంటి పనుల ద్వారా జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్, ప్రమాదాలు. కొన్నేమో నేచురల్గా సంభవిస్తుంటుంటే అనుకోని రీతిగా కొన్ని మనం చేస్తే వస్తున్నాయి. అంతేనా? చెట్లు నరకటం ఎవరో వచ్చి చేయరు, మనమే చేస్తాం. అడవులన్నీ నరికేస్తున్నారు, భూసారం అంతా పాడైపోతుంది. అందుకే ప్రియులరా భూతాపం పెరిగిపోతుంది. ఓజోను పొర పల్చబడిపోయి సూర్యకిరణాలు అనేవి డైరెక్ట్గా మన భూమి మీదకి వస్తున్నాయి. అల్ట్రావైలెట్ కిరణాలు డైరెక్ట్గా రావటం వల్ల ఆ ఓజోను పొర పాడైపోయి ఏమండి మన భూమి మీద మనం ఉపయోగించేటువంటి ఈ కలుషితమైన ఫ్యాక్టరీలు, ఆ కలుషితమైన వాయువులు అక్కడికి వెళ్ళటం, చెట్లు నరికేయటం, ఇవన్నిటి వల్ల ఆ ఓజోన్ పొర పాడైపోవటం వల్ల డైరెక్ట్గా సూర్యకిరణాలు వచ్చేస్తూ ఉంటుంటే భూమి తిరిగేటువంటి క్రమంలో ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, భూమండలం ఎలా ఉంటుందంటే మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ మంచుతో కప్పబడినటువంటి ఆ ప్రాంతం ఏమవుతుందంటే డైరెక్ట్గా సూర్యకిరణాలు పడటం వల్ల కరిగిపోయి అవి పెద్ద పెద్ద మంచుగడ్డలు ఏమవుతున్నాయంటే కొన్ని ఎకరాలు, కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఆ మంచుగడ్డలు కరిగిపోయి సముద్రాల్లో కలిసిపోతూ ఉన్నాయి. దాని ద్వారా ఏమవుతుందంటే అకస్మాత్తుగా సముద్ర మట్టాలు పెరగటం, సునామీలు రావటం, అంతేకాదు వాతావరణం వేడెక్కిపోవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే మనిషి తన స్వార్థం కోసం చేస్తున్నటువంటి పనుల వల్ల. ఇది దేవుడు ఎప్పుడో చెప్పాడు లేఖనాల్లో ప్రియులారా, దేవుడు ఎప్పుడో చెప్పాడు. అయితే ప్రసంగి గ్రంథకర్త 10వ అధ్యాయము 9వ వచనంలో చెప్పింది మనం చూడగలిగితే గనక ఒకసారి మళ్ళా చూద్దాం. వాడి చేత గాయమునందును చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకుంటాడు. చెట్లు నరికేవారు దానివల్ల అపాయము తెచ్చుకుంటారు అనేటువంటి ఈ పనిని, ఈ యొక్క విషయాన్ని మనం చూడగలిగితే గనక ఇది అక్షరాల మన జీవితంలో మన కళ్ళారా ఇప్పుడు మనం చూస్తున్నాం. అందుకే మన భారతదేశంలోనండి ఒక ఆయన చెట్ల మీద ఒక ఉద్యమాన్ని నడిపారు. సుందర్లాల్ బహుగుణ పేరు విన్నారా మీరు ఎవరన్నా? సుందర్లాల్ బహుగుణ గారు ఆయన పర్యావరణ ప్రేమికుడిగా చెట్లను కాపాడుదామనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక ఉద్యమాన్ని నడిపాడు. ఆయన మీరు నేను చదువుకున్న రోజుల్లో ఒక పాట ఉండేది, చిప్కో, విన్నారా? చిప్కో అంటే ఒక ఆట ఆడించేవాడంట ఆయన పిల్లలందరూ కూడా ఆట ఆడేట క్రమంలో చిప్కో అని అనగానే ఈ పిల్లలందరూ వెళ్ళిపోయి చెట్టును వాటేసుకోవాలి. ఏం చేయాలి? చెట్టును
కౌగిలించుకోవాలి, వాటేసుకోవాలన్నమాట. అంటే చెట్లు మనకి మరి ఆపదలో ఆదుకునేటువంటి మరి అవి కాబట్టి వాటిని మనం భద్రపరచుకోవాలి. అవి మనకు నేస్తాలు. కాబట్టి చెట్లు మనము పాడు చేయకూడదు, అవి లేకపోతే మన మనుగడ దెబ్బతింటుందని చెప్పడం కొరకు ఆయన ఏం చేశారంటే, ఏమండి, చెప్పుకో అని చెప్పగానే పిల్లలు వెళ్ళిపోయి దాన్ని వాటేసుకుని, అంటే వాటి పట్ల ప్రేమను పెంచుకునేటువంటి విధంగా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం అనేది జరిగింది ప్రియమైన దేవుని పిల్లరా. కానీ దేవుడు ఆదిలో చెట్లను సృజించినప్పుడు ఏమన్నాడు ఆయన? తాను సృజించిన యావత్తును దేవుడు చూసి ఇది మంచిది ఏమన్నాడు? దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు ఇది చాలా మంచిది అని చెప్పారు. కానీ మనిషి స్వార్థ ప్రియుడై స్వార్థముతో నిండిపోయి దేవుడు ఇచ్చినటువంటి సృష్టిని, ప్రకృతిని సరైన క్రమంలో ఉపయోగించుకోవటం మానేసి ఇష్టానుసారంగా స్వార్థం కొరకు ఉపయోగించుకోవటం వలన ఈ సృష్టి క్రమం తప్పుతూ ఉంది. అందుకే ఏమండి, సకాలంలో వర్షాలు పడట్లేదు. ఒకవేళ పడినా అతివృష్టి, లేకపోతే అనావృష్టి. పూర్వకాలం ముందు ఏమైనా వర్షాలు పడే టైంలోనూ వర్షాలు పడేవి, ఆ తర్వాత ఎండలు కాసే టైంలో ఎండలు వచ్చేవి. ఎండాకాలంలో రోహిణి కార్తీ అని అనగానే రాళ్ళు పగిలిపోయే ఎండలు కాసేయని. ఇప్పుడు ఏమైనా పగులుతున్నాయా? మే నెలలో కాదు, ఏప్రిల్ నెలలోనే పగిలిపోయినాయి మనకి కదా. ఈ సంవత్సరం ఏమైంది? మే నెలలో ఎండలు ఏం కనపడలే. ఎప్పుడు కనపడ్డాయి? ఏప్రిల్ నెలలోనే పగిలిపోయినాయి రాళ్ళు పగిలిపోయేటువంటి ఎండలు. చూసారా ప్రియులరా? కాలాలు క్రమం తప్పటానికి కారణం ఏంటి అంటే, ఈరోజు మనిషి చేస్తున్న తప్పిదాలు, మనిషి చేస్తున్నటువంటి స్వార్థపూరితమైనటువంటి వాటి వలన ప్రియులరా ప్రమాదాలన్నీ వస్తూ ఉన్నాయి. అందుకే తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం మనం చూడగలిగితే ఒక చక్కటి మాట అక్కడ కనబడుతుంది. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులై, ఎలాంటి వారట మనుషులమ్మ? స్వార్థప్రియులై వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలను బట్టి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. అయితే నేచురల్గా మనకు కనబడే ప్రమాదాలు కొన్ని అయితే, మనిషి చేస్తూ తన స్వార్థం కోసం చేసేటువంటి పనుల వలన కొన్ని ప్రమాదాలు వస్తున్నాయి, ఈ సమాజంలో చుట్టుమెడుతూ ఉన్నాయి. అందుకే ఈరోజు భయంకరంగా భూకంపాలు, సునామీలు, వాతావరణ కాలుష్యం, ఇవన్నీ మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలకు కూడా కారణం ఎవరంటే మనిషి చేస్తున్నటువంటి తప్పిదాల వల్లే. ప్రమాదాల్లో 2 రకాలు చూస్తాం ఇప్పటివరకు. ఒకటి, నేచురల్గా మనము పనుల వల్ల వచ్చేటువంటి అనుకోని రీతిగా జరిగేటువంటి యాక్సిడెంట్స్ అయితే, కొన్ని మనం చేస్తున్న పనులు బట్టి వచ్చేటువంటి ప్రమాదాలు. అర్థమవుతున్నాయమ్మా? అయితే మూడోది మరొకటి ఉందండి. ఏమండి, ఈ 3వ రకం ఏంటి అంటే ప్రియులరా, మొదటి 2 రకాల ప్రమాదాల వల్ల మనిషి భూమి మీద అసౌకర్యాన్ని లేకపోతే కొంత నష్టాన్ని చూడొచ్చేమో కానీ, ఈ 3వ రక ప్రమాదం ఎలాంటి ప్రమాదం అంటే, అదే టైటిల్ మనం పెట్టుకున్నాం. ఏంటి ఆ టైటిల్? మనం చేసినదే మనం నెత్తి మీదకి వస్తుందా? ఇది ఎంత ప్రమాదము అనేది మనం 3వ ప్రమాదం గురించి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే అది దావీదు గారు చెప్పారు ఇందాక, గొయ్యి త్రవ్వువాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాడు. సొలొమోను గారు చెప్పినటువంటి అంతర్ధానం అర్థం వేరు, ఇక్కడ దావీదు గారు చెబుతున్నటువంటి అర్థం కూడా వేరు. అది కేవలము నేచురల్గా మనకు సంబంధించేటువంటి ప్రమాదాల గురించి అయితే, ఇక్కడ మనిషి తన జీవితంలో చెయ్యకూడనివి చేసి తన నెత్తి మీదకి ఎట్లాంటివి తెచ్చుకుని ఏమైనా నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నాడు. ఒక భయంకరమైన ప్రమాదం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే చరిత్రలోకి మనం తొంగి చూడగలిగితే గనక ప్రియులరా, చరిత్రలో మనకి ఏసావు సంతానం వారిని ఏమని పిలిచారో తెలుసా? ఎదోమీయులు. ఈ ఎదోమీయులు ఎవరు అంటే ఏశావు యొక్క కుమారులు. యాకోబు, ఏశావు వీరిద్దరూ కూడా అన్నదమ్ములు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఈ ఏశావు సంతానంని ఎదోమీయులుగా పిలువబడితే, ఏమండి, ఏశావు యాకోబులు ఒకనొక టైంలో వారు కుటుంబ కలహాలు వచ్చి, కుటుంబంలో జరిగిన
మొదలుపెట్టి వాళ్ళు కొంచెం కలహపడ్డారు. తర్వాత కలిసిపోయారు వాళ్ళు. కలిసిపోయారు లేదా? యాకోబు ఏశావులు కలిశారా లేదా? కలిశారు. వాళ్ళ ఎదురు ఒకరినొకరు సమాధాన పడ్డారు. చక్కగా ముందు కోపతాపాలు పెట్టుకున్న తర్వాత సమాధాన పడిపోయారు వాళ్ళు. ఏమండి, అన్నదమ్ములు ఇద్దరు కూడా సమాధాన పడి ఎవరి మట్టుకు వాళ్ళు భార్య పిల్లలతో చక్కగా బ్రతికారు, కానీ వారి గర్భాన పుట్టిన పిల్లలు మాత్రం సమాధానం లేకుండా బతికారు. దెబ్బలాడుకుని, ఏమండి, అన్నదమ్ములు ఇద్దరు దెబ్బలాడుకుని కొంతకాలానికి కలిసిపోయారు. బాగుంది. ఏమండి, రక్తబంధాలు కాపాడుకోవాలి మనం. కోపం బట్టో లేకపోతే ఏదో దాన్ని బట్టి మన మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు వస్తూ ఉంటాయి. ఆ చిన్న చిన్న వాటిని ఏమండి నెలల పాటు, సంవత్సరాల పాటు మన మధ్య ఉంచుకోకూడదు. అవి చాలా ప్రమాదం. ఏమండి, నెలల పాటు, సంవత్సరాల పాటు అన్నదమ్ముల మధ్య వచ్చేటువంటి కలహాలను అలాగే మనసులో పెట్టుకుంటే అది చాలా ప్రమాదం. మనకి కలిసిపోవాలంతే, ఒకరినొకరు తగ్గించుకుని. ముఖ్యంగా దేవుని పిల్లలు, క్రైస్తవ మరి మందిరానికి వెళ్తున్నటువంటి ప్రతి క్రైస్తవ సోదరీమణులు సమాధానంతో బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏసావు ఎదోములు మరి యాకోబులు ఇద్దరు కూడా ఒకప్పుడు మరి కలహాలతో ఉన్నప్పటికీ కూడా తర్వాత వాళ్ళిద్దరూ కూడా కలిసిపోయినట్లుగా బైబిల్ చెప్తుంది. ఎంతో చక్కగా వారు సమాధాన పడిపోయి వాళ్ళు బ్రతుకుతే, వాళ్ళ గర్భాన పుట్టినటువంటి పిల్లలు మాత్రం వారు సమాధాన పడలేకోకుండా బ్రతికారు. అయితే దేవుడు యాకోబు సంతానమైన ఇశ్రాయేలుకి ఏసావు సంతానమైన ఎదోమీయుల గురించి ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటి ఆ విషయము? ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనం, ఎదోమీయులు మీ సహోదరులు. ఇశ్రాయేలులారా, ఎదోమీయులు అనగా ఏశావు సంతతి వారు, మీ అన్నదమ్ములు వారు, మీ సహోదరులు వాళ్ళు, మీ రక్త సంబంధికులు వారు. కాబట్టి వారిని మీరు ద్వేషించొద్దు. చూసారా? ఎదోమీయుల్ని మీరు ద్వేషించొద్దు, మీ రక్త సంబంధికులు మీరు ద్వేషించొద్దు. కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలి. దేవుడు నేర్పుతున్నటువంటి పాఠం ప్రియమైన దేవుని పిల్లరా. ఈరోజు సమాజంలో ఈ బంధాలు కరువైపోతున్నాయి. ఒకే తండ్రి గర్భాన పుట్టిన, ఒకే తల్లి గర్భాన పుట్టినటువంటి బిడ్డలు ఏమంటే ఆస్తుల విషయంలోనూ, అంతస్తుల విషయంలోనూ, పెళ్ళిళ్ళు అయిన తర్వాత అన్నదమ్ముల మధ్య భయంకరమైనటువంటి గొడవలు పెంచుకుని మాట్లాడుకోకుండా జీవితాంతం చచ్చేంత వరకు కూడా సమాధానం లేకుండా బ్రతుకుతున్న ఆ కుటుంబాలు ఎన్ని లేవు మన మధ్య. అయితే దేవుడు నమ్మిన పిల్లలుగా మందిరానికి వెళ్తున్నటువంటి బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటి అంటే, నీ సహోదరులతో ఎప్పుడూ కూడా నువ్వు సమాధానం లేకుండా వండుకో, ద్వేషం వండుకొద్దు. ఏదైనా చిన్న చిన్న పొరపచ్చాలు వస్తే వాటిని ఏం చేయాలి? సరిదిద్దుకుని సమాధానపడు, లేక నీకు నువ్వు తగ్గించేసుకుని బ్రతుకు. క్రైస్తవుడా, దేవుని బిడ్డలారా, మనం ఉండాల్సినటువంటి క్రమాన్ని దేవుడు నేర్పుతున్నాడు. ఒకప్పుడు ఎదోమీయుల గురించి యాకోబు సంతతి వారికి దేవుడు చెబుతున్నటువంటి విషయం ఇదే. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎదోమీయులను అలాగే చూశారు. ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యము నుంచి విడిపింపబడి వారు కనాను ప్రయాణం అనేది చేస్తూ ఉన్నారు. కనాను ప్రయాణం చేస్తున్నటువంటి టైంలో కాదేషు బర్నియా అనేటువంటి ప్రాంతం గుండా వెళ్ళవలసి వచ్చింది. కాదేషు బర్నియా అనేటువంటి ప్రాంతం గుండా వెళ్ళవలసి వచ్చింది. అలా వెళుతున్నప్పుడు ఎదోమీయులు వీళ్ళకి అడ్డు తగిలారు. ఎదోమీయులు ఎవరు? ఇలా అన్నదమ్ముల పిల్లలే కదా. ఎదోము రాజు అడ్డు తగిలి, ఇదిగో మా ప్రాంతం గుండా మీరు వెళ్ళటానికి ఇల్లేదు అని అడ్డు తగిలాడు. అప్పుడు ఇశ్రాయేలు, అయ్యా, మీ ప్రాంతాన్ని మేము నాశనం చెయ్యం. ఒకవేళ నీళ్ళు ఏమైనా తాగాయి అనుకోండి, మా పశువులు డబ్బులు ఇచ్చేస్తాం వాటికి. పొరపాటున మా ఓళ్ళు ఏవైనా సరే పాడు చేశారనుకోండి, వాటికి కూడా మీకు ఏం చేస్తాం? వెల చెల్లించి రాజమార్గం గుండానే ముందుకు వెళ్తాం, కానీ మీ యొక్క వస్తువులు ఏమీ కూడా మేమేమి పాడు చెయ్యం. మాకు వెళ్ళటానికి త్రోవ ఇవ్వండి చాలు. మేము ఆ కనాను దేవుడు చూపించేటువంటి ఆ ప్రాంతానికి వెళుతున్నాం, వెళ్ళటానికి మాకు త్రోవిస్తే చాలు, మాకు మీరేమీ చేయక్కర్లేదు, మీకు ఏదైనా మేము నష్టం చేస్తే దాన్ని చెల్లించేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. కానీ వాళ్ళు వెనుకోకుండా ఏమండి ఈ ఇశ్రాయేలు మీద కాలు దువ్వి, ఏమండి ఎలా కాలు దువ్వారంటే, ఇశ్రాయేలు చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలిన జనాంగాలతో, శత్రువులతో కూడా చేతులు కలిపి ఈ ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేయటానికి పూనుకున్నారు.
ఎవరు? ఎదోమీయులు. ఇశ్రాయేలు జాతి గురించి గత కొన్ని వారాల్లో మనం ఒకటి నేర్చుకున్నాం. వాళ్ళు ఎవరిని మోసుకొస్తున్నారు చెప్పండి? ఇశ్రాయేలు జాతి ఎవరిని మోసుకొస్తున్నారు? యేసు ప్రభు వారిని మోసుకొస్తున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఇశ్రాయేలు సంతానం నుంచి రావాలనేది నిత్య దేవుని యొక్క సంకల్పం. ఆ ఇశ్రాయేలు జాతే లేకుండా చేయటానికి సాతాను కుట్ర పన్నిందనే విషయాన్ని కూడా మనం చూసాం. చాలా విషయాలు మనం చర్చించుకున్నాం. అందులో అప్పుడు దీని గురించి మనం నేర్చుకోలేదు. కానీ వీళ్ళు కూడా, ఎదోమీయులు కూడా సాతాను చేతుల్లో పావులుగా వాడబడి ఇశ్రాయేలు ప్రజల్ని నాశనం చేయాలని చెప్పేసి వాళ్ళు శత్రువులు చేతులు కలిపి ఇశ్రాయేలు ప్రజలను చంపడం ప్రారంభించారు ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు ఎదోమీయులకి ఏమవుతారు? తమ్ముడు పిల్లలు. అంతేనా? సోదరుని యొక్క పిల్లలు ఇశ్రాయేలీలు. ఏశావు సంతానానికి సోదరుని యొక్క పిల్లల్ని శత్రువులతో కలిసి చంపేటువంటి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఎలాంటి హెచ్చరిక వారికి చేశాడో యెహెజ్కేలు గ్రంథం మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము భవిష్యత్తులో వీరి గురించి ఏం జరగబోతుందో రాశాడు. చూద్దాము. 35వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, సేయీరు పర్వతం వైపు నీ ముఖము తిప్పుకొని దానికి మాట ఎత్తి ఇలాగూ ప్రవచింపుము. ప్రభువుకి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సేయీరు పర్వతమా, నేను నీకు విరోధినైతిని. ఏమండి? సేయీరు అంటే సేయీరు పర్వతంలోనే, ఆ మన్య ప్రాంతంలోనే ఈ ఏశావు సంతతి వారు బ్రతికేవారు. దేవుడు వారికి సేయీరు పర్వత ప్రాంతాన్ని వారికి నివాస స్థలముగా ఇచ్చినట్లుగా మనకి లేఖనాల్లో మనకు కనపడుతుంది. ప్రియులరా, ఆ సేయీరు పర్వతం అంటే ఎదోమీయులు, ఏశావు సంతతి వారి గురించి దేవుడు మాట్లాడుతూ, నేను నీకు శత్రువునైపోయాను. ఎందుకంటే 5వ వచనం చూద్దాం. ఏమండి? ఎందుకంటే ఇశ్రాయేలు ఎడల ఎడతెగని పగ కలిగి వారు దోష సమాప్తి కాలమున వారికి ఉపద్రవము కలిగిన సమయమున నీవు వారిని ఖడ్గమునకు అప్పగించితివి గనుక నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేస్తాను. రక్తము నిన్ను తరుమును. కారణం ఏంటంటే రక్తము నీకిష్టమాయను గనుక రక్తమే నిన్ను తరుముతుంది. అంటే భవిష్యత్తులో ఈ ఎదోము జాతి ఎలాంటి ఉపద్రవంలోకి వెళ్ళిపోతుందో దేవుడు చెప్పాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు వారు చేసినటువంటి తప్పిదాలకు దేవుడు కొన్ని శిక్షలు వారి మీదకి పంపించాడు. శిక్షను వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు సోదరులుగా ఎదోమీయులు, అయ్యో వీళ్ళు దేవుడు చెప్పిన మాట వినుకోకుండా వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికారు, అందుకే వీరికి శిక్ష వచ్చింది అని జాలి పడాలి. సహోదరులే కదా మరి. జాలి పట్టడానికి బదులట వీళ్ళు ఏం చేశారంట? శత్రువులతో కలిసి ఇంకా ఇశ్రాయేలు ప్రజలు బాధపడేలాగా, నాశనం అయిపోయేలాగా వీళ్ళే వారికి చేయుతనిచ్చి, ఏమండి, చంపండి, నరకండి, లేకపోతే నాశనం చేసేయండి అని చెప్పి రక్తము కళ్ళ చూశారంటే వీళ్ళు. రక్తము మీకు ఇష్టమాయను గనుక ఆ రక్తమే మిమ్మల్ని తరుపుతుంది అనే మాటలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి ప్రియులరా. అంటే దేవుడు ఎదోమీయులను చూసి ఇచ్చినటువంటి ప్రమాద హెచ్చరిక, నువ్వేదైతే చేసావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. ఏమంటే ఎదోమీయుల గురించి చాలా విషయాలు రాయించాడు. ప్రత్యేకంగా ఒక గ్రంథమే వారి గురించి రాయించాడు. ఆ గ్రంథం పేరే ఓబద్యా గ్రంథం. చూడండి ఒక మాట. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే అక్కడ ఏం కనపడుతుందో చూద్దాం ప్రియులారా. ఓబద్యాకు కలిగిన దర్శనము ఎదోమును గురించి. చాలు. దేని గురించి అనండి? ఎదోమును గురించి. అంటే ఏశావు సంతతి వారు బ్రతుకుతున్న ఆ ప్రాంతం గురించి ఒక గ్రంథాన్నే దేవుడు రాశాడు. కారణం ఏంటంటే వారు చెయ్యకూడనిది చేశారు. తన రక్త సంబంధికుల పట్ల కఠినాన్ని చూపించడం మాత్రమే కాకుండా రక్త తర్పణ చేసినటువంటి పరిస్థితులు అక్కడ మనకి కనపడుతూ ఉన్నాయి. ఏమండి? అందుకే ఆ ఎదోమీయుల గురించి దేవుడు మాట్లాడుతూ 15వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం మనం చూడగలిగితే, యెహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చును, అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడును,
నీవు చేసినదే. చూసారా, మనం ఏదైతే టైటిల్ పెట్టుకున్నామో మనం చేసినదే ఎవరి మీదకి వస్తుందట? మన నెత్తి మీదకి వస్తుందనే ఈ మాట ఒకనాడు ఎదోమీయుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనిషి దేన్నైతే ఎక్కువగా ఇష్టపడతాడో, ఎదోమీయులకి ఏమంటే ఇష్టం? ఏశావు గారికి ఏమంటే ఇష్టం చెప్పండి? ఎరుపంటే ఇష్టం. ఏశావు గారికి ఏమి ఇష్టం? ఎరుపంటే ఇష్టం. ఎందుకంటే ఆయన పుట్టినప్పుడే ఎర్రని రోమాలు కలిగిన వాడిగా పుట్టాడట. ఒకసారి తన తమ్ముడు చిక్కుడుకాయలు వంట వండుతున్నాడట, కూర. అది ఎలా ఉందంట? మరి ఇప్పుడంటే ఎర్రగా ఉండటానికి కొన్ని కెమికల్స్, పౌడర్లు కలుపుతున్నారు. మరి అప్పుడు యాకోబు గారు ఏం కలిపారో మనకు తెలియదు. ఏమండి, ఇప్పుడైతే కెమికల్స్ వచ్చినాయి. ఏ కూర చూసినా, ఏ ఫ్రై చూసినా ఎలా కనబడుతున్నాయి? ఎర్రగా కనబడుతున్నాయి. ఏంటంటే పౌడర్ కలిపేస్తున్నారు అంతే. మనకు ఆ ఎర్రగా ఉంటేనే మనకిష్టం. ఒకనాడు ఏశావు గారి కట్ట ఆ ఎర్రగా ఉన్న దాంట్లో కొంచెం పెట్టు, చదువుతెల్లమాట. ఆది కాండము వచ్చిన కొంచెం, మరి మిగిలిన వాళ్ళు కూడా చూడాలి కదా. ఆది కాండము 25వ అధ్యాయము 30వ వచనం. ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము నాకు దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనగా అర్థం ఏంటి చూడండి? ఎర్రని అంటే ఎర్రోడు అని అర్థం. తెల్లగా ఉంటే తెల్లోడు, నల్లగా ఉంటే నల్లోడు అని మన పెద్దోళ్ళు పెట్టుకునేవారు కదా. అలాగే ఈయన గారికి కూడా కాస్త ఎరుపంటే ఇష్టం, కలర్ కూడా ఎర్రగా ఉన్నాడు. అందుకే ఆయన పేరేం పేరు పెట్టారు? ఎదోము. మన తెలుగు భాషలో చెప్పాలంటే ఎర్రోడు అని అర్థం. ఏశావుకి, ఇలా మూలపితరుడైనటువంటి ఏశావుకి ఎరుపంటే ఇష్టం. ఆ ఏశావు సంతతిలో నుంచి వచ్చినటువంటి ఎదోమీయులకి రక్తం అంటే ఇష్టం. ఎంత దారుణం చూసారా? రక్త పిపాచలనగా మారిపోయారన్నమాట వీళ్ళు. ఏమండి, రక్తం కళ్ళ చూడుకోకుండా వీళ్ళు ఉండేవారు కాదు. ప్రతి చిన్నదానికి కాలు దువ్వుతూ, కయ్యానికి కాలు దువ్వుతూ, వీళ్ళకి సంబంధం లేకపోయినా తోటి సహోదరులను కూడా చూడుకోకుండా శత్రువులతో చేతులు కలిపి తన తమ్ముడు యొక్క సంతానమైన పిల్లల పట్ల వారు చూపించినటువంటి ఘోరమైనటువంటి క్రియను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో, రక్తము నీకు ఇష్టము కనుక నీకేమిష్టం? నీకు ఏదైతే ఇష్టమో అదే నీ నెత్తి మీదకి వస్తుంది అన్నాడు. అక్కడ పాయింట్ క్యాచ్ చేయండి. నీకు ఏదైతే ఇష్టపడ్డావో అదే నీ నెత్తి మీదకి వస్తుంది. నువ్వు ఇష్టంతో ఏదైతే నువ్వు చేస్తున్నావో అదే నిన్ను ప్రమాదంలో ముంచేయబోతుంది. ఇప్పటి వరకు 2 ప్రమాదాల గురించి మనం చూసాం ప్రియులరా. మొదటి ప్రమాదం మనకు పెద్ద నష్టం కాదు, రెండవ ప్రమాదం కూడా మనకు పెద్ద నష్టమేమి కాదు. కానీ ఈ 3వ ప్రమాదంలో మనం పడిపోకూడదు. ఈ 3వ ప్రమాదం ఏంటో తెలుసా ప్రియులరా? మనం ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తామో దేవుని కంటే అదే మనకు ఏం తెచ్చిపెడుతుంది చెప్పండి? దేవునిని దూరం చేసి మనకు నాశనాన్ని తెచ్చిపెడుతుంది. ధనవంతులు, ఇందాక మనము తిమోతి గ్రంథములో 2వ పత్రిక 3వ అధ్యాయం చదువుకున్నప్పుడు అందులో ఒక మాట కనపడుతుంది. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్ష కలిగిన వారు. ఏమండి, అంటే దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. నిన్న ఒక ఆయన ఇసుక తోలైనడానికి కనబడింది. ఏమండి, ఇసుక రేట్ ఎలాగ వెళ్తుందండి అమ్ముతున్నారా అంటే ఆయన చెప్తున్నాడు, ఇదేంటండి బాబు, ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో 340 రూపాయలు తీసుకునేవారు ఒక యూనిట్కి, ఇప్పుడు 600 పైబడి తీసుకుంటున్నారు అంటున్నాడు ఆయన. అదే ఆథరైజ్డ్గా వెళ్తుందంటే ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వం పెట్టినటువంటి ఇసుక అంతా కూడా ఆల్రెడీ లేపేశారండి అంటున్నాడు ఆయన. గవర్నమెంట్కి ఏమి వెళ్ళట్లేదంట ఆదాయం. ధనాపేక్ష. ఏ అపేక్ష ఇది? ధనాపేక్ష. చూసారా ప్రియులరా? ప్రతివారు కూడా ఈ ధనాపేక్షతో బ్రతికిన వాళ్ళు కానివ్వండి, బింకములాడు వారు ముందుకెళ్ళిపోతూ ఉంటే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమిస్తారట. జాగ్రత్తగా ఉండి పాయింట్. దేనికంటే? దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమిస్తారు? సుఖానుభవం. సుఖపడాలి.
దేవుని కంటే ఎక్కువగా ఏదైతే నువ్వు సుఖపడాలని కోరుకుంటున్నావో అదే నీ నెత్తి మీదకి వస్తుందంట. రక్తము నీకు ఇష్టము కనుక ఆ రక్తమే నీకు తరుగుతుందని ఒకనాడు ఏసావు సంతానంతో మాట్లాడిన దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నది ఏంటో తెలుసా? నువ్వు దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్నైతే ప్రేమిస్తున్నావో ఇష్టపడుతున్నావో అదే నీకు శాపంగా మారిపోతుంది, అదే నీకు నష్టంగా మారిపోతుంది అంటున్నాడు ప్రియులారా. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం మనం చూడగలిగితే గనక దేవుడు మనల్ని ఏమని హెచ్చరిస్తున్నాడో మనం చూద్దాం ప్రియులారా. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం. నీ హృదయంలో ఒకవేళ తిండి వలన కానీ, మత్తు వలన కానీ, ఐహిక విచారాల వలన కానీ ఆటంకముగా ఉండవలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి రాకుండానట్లు మీ విషయమై మీరు జాగ్రత్త పడండి. ఏమంటే ఐహిక విచారాలు చూసారా, ధనమూలం, సుఖపడాలి. ఏమండి సమస్యలు అనేవి ప్రియులరా చచ్చేంతవరకు మనల్ని వదలవు. ఈ సమస్యలను సాకుగా చూపి మనకున్న ప్రాబ్లమ్స్ను మనం సాకుగా చూపించుకుని దేవునికి దూరం అయిపోతే అతిపెద్ద సమస్యలోకి వెళ్ళిపోతారు. పొద్దున్న అతిపెద్ద సమస్య, దేవునికి దూరం చేసేటువంటి సమస్య, అతిపెద్ద సమస్య, దేవునికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ప్రపంచ మానవాళ్ళందరికీ ఉన్న ప్రాబ్లమ్స్ దాని ముందు చాలా చిన్నవి ప్రియులరా, చాలా చిన్నవి. అందుకే క్రీస్తు సైనికుడు ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుబడి పోకూడదు. దేని గురించి అయితే ఎక్కువగా మనం ఆలోచిస్తున్నామో ప్రియులరా అవే మనల్ని దేవునికి దూరం చేస్తున్నాయట. ఆలోచన చేయండి. ఈరోజు 3 ప్రమాదాల గురించి మనం ఆలోచన చేస్తాం. 2 ప్రమాదాలు మనకి భూమి మీద ఉండేవి, అవి వస్తాయి పోతూ ఉంటాయి. కానీ ఈ 3వది ఉంది చూసారా, అది పాపం. అంటే దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ప్రేమిస్తూ ఉంటే అదేంటది? పాపం. పాపం. దేవుని పక్కన పెట్టి తినే కార్యక్రమానికి వెళ్ళేవనుకో, ఆ తినటం కూడా నీకు ఎలా మారుతుంది? పాపంగా మారుతుంది. దేవుని పక్కన పెట్టి నువ్వు సుఖపడేటువంటి కార్యక్రమం దేనికైతే నువ్వు వెళ్తున్నావో, లాభం పొందేటువంటి కార్యక్రమాన్ని దేనికైతే నువ్వు వెళ్తున్నావో అది నీకు ఎలా మారుతుందో తెలుసా? పాపం. అంత్య దినాల్లో ప్రజలు ఎలా అయిపోతారట? స్వార్థ ప్రియులు మాత్రమే కాదు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా వారు అపేక్షిస్తూ ఉంటారు. వాస్తవానికి మానవ జీవితం అనేది సుఖ దుఃఖాలమయం. ఎల్లకాలం సుఖం ఉండదు, ఎల్లకాలం దుఃఖం కూడా ఉండదు. ప్రతి మనిషి యొక్క జీవితంలో సుఖ దుఃఖాలు ఉంటాయి. కానీ మనిషి ఏం కోరుకుంటాడో తెలుసా? ఎప్పుడు సుఖపడాలి, ఎప్పుడు కూడా సుఖపడాలి. ఒకప్పుడు బాప్తిసం పొందిన బిడ్డలు ప్రార్థన, సహవాసము, భక్తి అంటే ఎడతెగకు ఉండేవారు. పూర్వీకుల యొక్క భక్తి విశ్వాసాలు గొప్పగా ఉండేవి ప్రియులరా. అందుకే క్రైస్తవ్యం ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. వాళ్ళ భక్తి ముందు భార్య కానీ, పిల్లలు కానీ, వారి ఆస్తిపాస్తులు కానీ, వారి పదవులు కానీ, వారికి ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ అన్నీ వెనకాల పక్కన పడేశారు వాళ్ళు. భక్తి తర్వాత మిగిలినవన్నీ కూడా అంతగా వారు చూశారు. అందుకే స్వార్థ అనేది ప్రపంచం నలుమూలలో కూడా ప్రియమైన దేవుని పిల్లరా వ్యాప్తి చెందింది. కానీ ఈరోజు దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వారికి ఇవన్నీ అటాక్ చేస్తున్న వాళ్ళ మీద భక్తిని చంపుతున్నాయి. ఉద్యోగం చంపేస్తుంది భక్తిని, వ్యాపారం భక్తిని చంపేస్తుంది, జీవనోపాధి సంబంధమైన ప్రతి పని కూడా భక్తి జీవితాన్ని చంపేస్తుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే సుఖం కోరుకుని కష్టపడ్డాం కదా, సుఖపడాలి అని చెప్పి, లేకపోతే ఈ కష్టాన్ని మర్చిపోవాలని చెప్పి త్రాగుడుకు బానిసలు అవుతున్నటువంటి బిడ్డలు లేరా చెప్పండి? సుఖాన్ని కోరుకున్న వాళ్ళు దేవుడిచ్చినటువంటి రక్షణను మరి నిర్లక్ష్యం చేసి సుఖాన్ని కోరుకుని నీ దేహాన్ని నువ్వు త్రాగుడుకు అప్పచెప్పినా, నీ దేహాన్ని జారత్వానికి అప్పచెప్పినా, నీ దేహాన్ని మరొక దాని కొరకు చూడటం కొరకు, మాట్లాడటం కొరకు, మాట్లాడడం వల్ల వచ్చే సుఖం కొరకు,
చూడటం వల్ల వచ్చేటువంటి ఆనందం కొరకు, అనుభవించడం ద్వారా, తినడం ద్వారా వచ్చే ఆనందం కొరకు నీ దేహాన్ని, నీ మనసు నువ్వు అప్పగిస్తే నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. మనం చేసింది మనకి ఏదైతే ఇష్టమో, ఎదోమీలరా మీకు ఏదైతే ఇష్టమో దేది నువ్వు కావాలని తహతహలాడిపోయావో, రక్త పిపాసం అయిపోయావో, నువ్వు కూడా భూమి మీద నువ్వు అలా బ్రతుకుతుంటే అదే నీ నెత్తి మీదకి వస్తుందయ్యా అని దేవుడు ఈరోజు ఎదోమీలను చూపిస్తూ మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడు. పిల్లరా, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా? ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆ వ్యసనాలకి, ఆటలకి, ఆ సుఖానుభవానికి ఇష్టపడిపోయి ప్రార్థన చేసుకోకుండా, మోకరించుకోకుండా, సహవాసానికి రాకుండా, వచ్చిన ఏదో ఆదరేసుకుని వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయి పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోవటంలో ఇష్టం లేకపోయినా, కొంతమంది త్రాగుడు అలవాటు ఉండదండి, మధ్యలో బాప్తిసం పొందిన తర్వాత అలవాటు చేసుకుంటున్నారు కొంతమంది. ఎంత దారుణం ఇది, ఎంత దారుణం ఇది! ఏమండి, బాప్తిసం అనుభవంలోకి వచ్చిన తర్వాత మనము ఇలాంటి అనుభవాలు గుండా వెళ్ళటానికి లేదు. అది మనల్ని ఏదైతే మనం ఇష్టపడుతున్నామో అది మనల్ని ఏం చేస్తుంది? రేపు చంపుతుంది. అది దేవుని కంటే ధనవంతుడు ఏమన్నాడమ్మా? ధనవంతుడు లాజరు చరిత్రలో ఒక మాట అన్నాడు దేవుడు. అయ్యా, నేను యాతన పడుతున్నాను, లాజరుని పంపించు అంటే, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించేటివి. సుఖం ఈయన జీవితంలో ఏమైంది చెప్పండి? ఇప్పుడు పాపం అయిపోయింది. దేవుడు కోరుకున్న రీతిగా సుఖపడలేదు. మనిషికి దేవుడు సుఖాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు. కానీ దేవుడు ఇచ్చిన లిమిట్స్లో సుఖపడకుండా, ఆనందపడకుండా, సంతోషపడకుండా ఈ ధనవంతుడు సుఖపడటమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఆయనకి ఏమి ఇష్టం? సుఖపడటమే ఇష్టం. ఆయన చేసింది ఆయన నెత్తి మీదకి వచ్చిందా లేదా? నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖం అనుభవించాం. ప్రియులరా, ఒకసారి ఆలోచన చేయండి. ప్రార్థనకు దూరం చేసే సంతోషం నీకు అవసరమా? ఏమండి, ఉపవాస ప్రార్థనకు దూరం చేసేటువంటి ఆనందం నీకు అవసరమా? అది ఆనందం కాదట, దేవుని దృష్టికి పాపం అవుతుందంట. నీ వ్యక్తిగత ప్రార్థనా జీవితానికి, వ్యక్తిగత పవిత్రమైన జీవితానికి, సాక్ష్య జీవితాన్ని పాడు చేసే సహవాసము నీకు పాపం అవుతుందట. చూసారా ప్రియులరా? వాక్యాన్ని వినే సమయాన్ని, వాక్యాన్ని నేర్చుకునే సమయాన్ని, నీ పిల్లా పాపలతో సంతోషించేటువంటి ఆ ఆనందకరమైనటువంటి ఆ సమయాన్ని నువ్వు వేరే దానికి నువ్వు ఖర్చు పెట్టుకుంటే అది నీకేమవుతుందో తెలుసా? పాపం అవుతుందంట. చూసారా ప్రియులరా? దేవుడు ప్రేమమయుడు, ఆయన రక్షించేవాడు, కాపాడుతూ ఉన్నాడు. ఏమంటే ఇన్ని మేలులు మనం అనుభవిస్తున్నాం. దేవుడు లేకపోతే మనం లేవని చక్కగా మనం సాక్ష్యాలు చెప్పుకుంటాం. కానీ ఆ దైవికమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకోవటంలో ఏమండి ఫెయిల్ అవ్వకూడదు అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీకు ఏదైతే ఇష్టమో అదే నీ నెత్తి మీదకి వస్తుందయ్యా. నన్ను పక్కన పెట్టి మీరు సుఖపడేలా చూడకండి. నేను ఉండాలి మీ ఆనందంలో. ఆనందించడి, మరలా చెప్పును, ఆనందించడి, ప్రభువులోనే ఆనందించడి, ప్రభువును ముందెట్టుకుని ఆనందించడి. ప్రియులరా, కానీ ఈరోజు ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుపడిపోయినటువంటి వారిగా మనం ఉండకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒకనాడు ఎదోమీయుల చరిత్ర ఎట్లాగా భయంకరమైన వాతావరణానికి వెళ్ళిపోయింది. రక్తము నీకు ఇష్టం కనుక నీకు రక్తమే నిన్ను తరుముతుంది. మనం ఏదైతే దేవునికి విరోధంగా మనం పెట్టుకుంటామో ప్రియులరా, అదే మన మీదకి వచ్చే ప్రమాదం ఉంది. తాను తీసిన గోతులో తానే పడతాడని ఉంది కదా, చదువుకున్నాం కదా. అది నేచురల్ యాక్సిడెంట్ అనుకుంటే ఆత్మ సంబంధంగా కూడా దేవుడు రెండవ మీనింగ్ చెప్తున్నాడు దావీదు గారి ద్వారా. గొయ్యి త్రవ్వేవాడు గుంటలో పడతాడు. ఏ గుంటిది? మన చరిత్రలోకి ఆయన కనపడతాడు. ఆయన పేరు హామాను. షూషన్ కోటలో అహష్వేరోషు గారి యొక్క సామ్రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తి అతను. ఒక మంత్రి గారి పోస్టులో ఉన్నాడు ఈయన. ఏం చేశాడు? తనకు నమస్కారం చేయలేదని మొర్దెకై గారికి ఉరుకమ్మను తయారు చేశాడు. చేసింది పెద్ద పొరపాటు అండి. ఆయన పొరపాటు చేశాడా? లేచి నిలబడలేదు, వంగి నమస్కారం చేయలేదు అనుకోండి, గద్దిస్తే సరిపోద్దుగా. పెద్ద మనుషులు వచ్చినప్పుడు మీరేంటి అలా ఉన్నారని గద్దిస్తే ఆయనకు కొన్ని నామ్స్ ఉన్నాయి. ఆయనకి
ఏమండి ఆయనకి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి ఆయనకి. ఎవరికి? మొర్దుకై గారికి. మొర్దుకై గారికి ఉన్న ఎథిక్స్ ఏంటి? మేము యూదులం కాబట్టి మేము ఎవరికి వంగి నమస్కారం చెయ్యం అంటున్నాడు అంతే. దేవుడికి తప్ప మేము ఎవరికి కూడా సాష్టాంగపడి నమస్కారాలు చేయమంటున్నారు వాళ్ళు. ఎంత గొప్పగా ఉందో చూడండి. మనోళ్ళు ఎలాగుంటుందో తెలుసా? ఏమండి వాళ్ళు కోరుకున్నా లేకపోయినా ఒక రాజకీయ అధికారి స్టేజ్ మీదకి వస్తున్నాడంటే ఆయన కూర్చున్న వీళ్ళు మాత్రం కంగారు పడిపోతారు. లేవండి లేవండి, ఆయన వచ్చారు ఈయన వచ్చారు, ఎంత అడవిడి చేస్తారో. వాక్యం మధ్యలో తీసుకొచ్చి డిస్టర్బెన్స్ చేస్తారండి. ఏమండి మొర్దుకై గారికి ఉన్న ఇంగిత జ్ఞానం మనకు ఉందంటారా? మహా అయితే వాక్యం ఆపం, సేవకుడు వాక్యం మాట్లాడాలి, ఆ వాక్యం ద్వారా సమాజం వెలిగింపబడాలి, ఎంతో చక్కగా ముందుకెళ్ళాలి, దేవుడు మహింపరచబడాలి, అధికారులను గౌరవించాలి, అధికారులను సన్మానించమని దేవుడు చెప్తున్నాడు. కానీ వాక్యాన్ని పక్కన పెట్టి సన్మానించుకో. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఆ పెద్ద మనుషుల్ని దేవుని స్థానంలో కూర్చోబెట్టుకు నువ్వు వారిని గౌరవించే విధంగా మనం గౌరవించుకుందాం. కానీ చాలా సభల్లో మనకు జరుగుతుంది ఏంటంటే చక్కగా దేవుని వాక్యం అంతూ ఉంటుంది, ఆ సేవకుడు మంచి వాక్యం అందిస్తూ ఉంటాడు, మధ్యలో తీసుకొస్తారని తీసుకొచ్చి బాంబులు పేల్చి అవి పేల్చి గందరగోళం చేసి ఈ లోపు విత్తబడిన వాక్యం అంతా దుష్టుడు ఏం చేస్తాడు? ఎత్తుకుపోతాడు. దేవుడికి మహిమ. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సభలు పెట్టిస్తూ ఉంటారు, ఆయన తీసుకొచ్చి అది పాడు చేస్తూ ఉంటారు. అందుకేనండి మన సభలకి ఇప్పుడు నేను పిలవను. వాళ్ళు కావాలని వస్తానన్నా వాళ్ళకి టైం ఇస్తాను అంతే. అర్థమైందా ప్రియులరా? దేవుని కంటే ఎక్కువగా దేనిని మనం గొప్పగా చూడకూడదు. అలాగని అధికారుల్ని గౌరవించొద్దని కాదు, సన్మానిద్దాం, గౌరవిద్దాం, వారికి ఇచ్చే స్థానాన్ని వారికి ఇద్దాం. కానీ దేవుని పవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాటిని మనం శిరసావహించాలే తప్ప, ఆ భయభక్తులు సమాజానికి నేర్పాలే తప్ప మనం వారితో మమేకమైపోయి నీ స్వలాభం కొరకు, నీ సంతోషం కొరకు, నీ పరపతి కొరకు, నీ హోదా కొరకు, నీ స్థాయి కొరకు, ఏమండి నీ యొక్క ఆనందం కొరకు ఎప్పుడు కూడా మనము దేవునికి దూరంగా ఉండే విధంగా మనము చేయకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగా అంత్య దినాల్లో ప్రజలు ఏమైపోతారట? ఇలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతారట. ఇప్పుడు జరిగేది ఏంటి? పైకి భక్తి. దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం విషయంలో మనం ఫెయిల్ అవుతున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం ప్రియులరా. ఎందుకంటే మనం చేసినదే ఎవరి మీదకి వస్తుంది? మన మీదకే, పక్కింటోడికి మీదకి వెళ్దు. మనం చేసిందే. నువ్వు బాప్తిసం పొంది దేవునిలో చాలా కాలం బ్రతికి మధ్యలో చుట్ట తాగుతున్నావు అనుకోండి, నీ పిల్లలు చూస్తారు, వాళ్ళు రేపొద్దున మందిరాలకు వస్తారు, వాళ్ళు కూడా చక్కగా బ్రతుకుతారు. ఏమైనా బ్రతికిన తర్వాత మా డాడీ ఏం చేశాడు, మా మమ్మీ ఏం చేసింది, బాప్తిసం పొందినా సరే ఏం చేసింది? బూతులు మానలేదు, దెబ్బలాటం మానలేదు, ఇది కూడా రైటే కావాలి అనుకుని వాళ్ళు కూడా నేను ఫాలో అవుతారు. నువ్వు ఏది చేస్తే అది వాళ్ళు ఫాలో అవుతారు. చెప్పాను కదా చాలాసార్లు, మీరు చెప్పింది మీ పిల్లలు చేయకపోయినా మీరు చేసింది మాత్రం చేస్తారు, మీకు కనపడపోయినా. ఏంటి? మీరు చెప్పింది చేయకపోయినా ఒక్కొక్క సందర్భంలో మనం చేసేది మాత్రం ఏదో ఒక టైంలో ఆ లక్షణాలు వస్తాయి, కనబడుతుంటాయి. కాబట్టి దేవుని పిల్లారా జాగ్రత్త పడదాం. మనం చేసినదే మన నెత్తి మీదకి రాకముందే మనం సరి చేసుకుని ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి మారు మనసు పొంది ఏమంటే మరలా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో బ్రతికే ప్రయత్నం చేస్తే మునుపటి కంటే ఎక్కువ ఆనందాన్ని, మునుపటి కంటే ఎక్కువ సంతోషాన్ని, మునుపటి కంటే ఎక్కువ రక్షణ ఆనందాన్ని దేవుడిని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి 3 రకాల ప్రమాదాల గురించి చూసాం. మొదటి ప్రమాదం యాక్సిడెంటల్గా, నేచురల్గా జరిగేటువంటి యాక్సిడెంట్ అయితే. రెండోది మనం చేస్తున్న పనులు, భూమి మీద చేస్తున్న పనులను బట్టి, స్వార్థపరమైన పనులను బట్టి కొన్ని ప్రమాదాలు వస్తూ ఉండంటే, ఈ 3వ ప్రమాదం ఏంటంటే ఇది పాపం. ఇదేంటిది? పాపం. దేవుణ్ణి పక్కన పెట్టడమే పాపం ప్రియులరా. అర్థమైంది మీకు ప్రియులరా? దేవునికి దూరంగా ఉండటమే అతి భయంకరమైనటువంటి సిన్. మనం ఏదైతే దేవుణ్ణి ముందు పెట్టుకుని ప్రభు అడుగుజాడలో నడవటానికి ఇష్టపడతామో దేవుడు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఏదైతే నిన్ను తరుముతుందా, ఏదైనా నిన్ను శోధనలో పడి నువ్వు నలుగుతున్నావు, ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభువా, ఎందుకు ఈ శోధన గుండా మేము వెళ్తున్నావు? మా కుటుంబంలో నీకు నచ్చనిది ఏదో మా జీవితంలో ఉంది, దాన్ని తొలగించు. ఇదిగో ఒప్పుకుంటున్నావు నాయనా, మేము ఒప్పుకుంటున్నాను, దయతో దాని నుంచి విడుదల దయచేయని చెప్పి దేవుని సన్నిధిలో ప్రతి విశ్వాసి కూడా కన్నీరు కార్చాలి. కుటుంబాన్ని
దేవునికి ఇష్టకరంగా మనం మలుచుకోవాలి ప్రియులరా. భార్య మారట్లేదు, భర్త మారట్లేదు ఏవండి అని చెప్పడం కాదు. మారేలాగా నువ్వు నీ జీవితాన్ని ముందు నిన్ను నువ్వు సమర్పించుకుని దేవుని సన్నిధిలో మాకరెళ్ళగలిగితే, తగ్గించుకోగలిగితే, ఆయన అడగగలిగితే, ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడట? పవిత్రులుగా చేస్తాడు. కానీ ఏంటంటే ఆ మోకరించి దేవుణ్ణి అడగటానికే మనకి మోకాళ్ళు వంగనేవాడండి. అమలకల దగ్గర కూర్చుని లోకవార్తలు చెప్పుకోవడానికి మాత్రం ఈ ఈది నుంచి ఆ ఈదికి వెళ్ళిపోతాం. కాళ్ళు లాగుతున్నా సరే, నడుము సరిగా సహకరించకపోయినా. చూసారా ప్రియులారా, అదేదో దేవుని దగ్గర చెప్పుకుంటే ఆ దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి విషయాన్ని మనసులో భద్రం చేసుకుని, మనము ఇష్టపడిందే మనకి శాపం కాకుండా, మనం దేనికైతే ఇష్టముగా ఎక్కువగా దేవుడి కంటే ఎక్కువగా ఇష్టపడిపోతున్నామో అది మనకి నష్టం కాకోకుండా ఉండేలాగున మనం జాగ్రత్త పడకపోతే గనక రేపు యేసయ్య రెండవ రాకడలో ఇదిగో అలాంటి దేవుడు పంపించే ఆ ఉగ్రతకు మనం కూడా గురైపోయే ప్రమాదం ఉందని దేవుడు హెచ్చరిస్తూ, మరో పక్కన మనం ప్రేమిస్తూ ఇలాంటి విషయాలు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి జాగ్రత్త పడదాం. ప్రేమామయుడైనటువంటి యేసు ప్రభు వారితో మన సహవాసాన్ని డెవలప్ చేసుకుందాం. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిద్దాం. ఆ తండ్రితోనూ కుమారుడైన యేసు ప్రభు వారితోనూ పరిశుద్ధాత్మ దేవునితోనూ సహవాసము కలిగిన సంఘముగా మనం వర్ధిల్లి ఈ సమాజంలో దేవుని కొరకు ఉన్నతంగా మనం బ్రతకాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ హెచ్చరిస్తూ నేను ముగిస్తున్నాను. దయచేసి అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా తండ్రి, దయగల మా ప్రభువా, మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నైనా మరి నీ పరిశుద్ధమైనటువంటి మా వాక్కులు ధ్యానం చేసుకోవడానికి మాకు సహాయం చేసినందుకు స్తోత్రాలనైనా. మా జీవితంలో ప్రభువా మీరు చేస్తున్నటువంటి కార్యాలు తలపోసుకుని మీకు కృతజ్ఞతలు చెల్లించేటువంటి భాగ్యాన్ని మాకు ఇవ్వండి నాయనా. మీ కార్యాలు మేము మర్చిపోతే గనుక మేము మీకు స్తుతులు చెల్లించలేము నాయనా. మీ పనులు, మీ కార్యములు, మా పట్ల మీరు చేసినటువంటి మేలులు నా తండ్రి మేము ఎప్పటికప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటూ పాపము చేయకుండా నాయనా పరిశుద్ధులుగా మేము బ్రతకటానికి సహాయం చేయండి. ఒకనాడు ఎదోమీయులు నా తండ్రి రక్తాన్ని ఇష్టపడ్డారు, చివరికి వారి భవిష్యత్తునైనా అదే అయిపోయింది నాయనా. ఏదైతే మేము కోరుకుంటున్నామో అదే మా జీవితంలోకి వచ్చేసేటువంటి ప్రమాదం దాగి ఉందని దేవా, నీకంటే ఎక్కువగా దేనినైతే మేము అభిమానిస్తున్నామో, ప్రేమిస్తున్నామో అది మాకు ఉరి కాకముందే, అది మాకు నష్టము తెచ్చిపెట్టకముందే మేము జాగ్రత్త పడటానికి ఈ చిన్న సంఘాన్ని నైనా మీరు బలోపేతం చేయండి తండ్రి. బలపరచండి నాయనా. ఇంకాను బలహీనము నా తండ్రి మాకు బలాన్ని ఇవ్వండి. ఏ విషయంలో బలహీనలుగా ఉంటున్నామో ఆ విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు, మీ ఆత్మ ద్వారా మమ్మల్ని గుచ్చుతున్నప్పుడు నైనా ఒప్పుకుని విడిచిపెట్టి దేవా మాకు సహాయం చేయని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నప్పుడు నైనా ఆకాశమందు చూస్తున్న మా ప్రియ తండ్రి, మా ప్రార్థనలకు ప్రతిఫలం దయచేసి మమ్మల్ని సంపూర్ణత్వంలోనికి నడిపించిన నాయన. పరిశుద్ధులుగా ఉండటానికి మమ్మల్ని పిలుచుకున్నారు. ఇదిగోనైనా పరిశుద్ధపరచబడుటకే పిలుచుకున్నారు, పరిశుద్ధ జీవితాన్ని గడపటానికే పిలుచుకున్నారు. పరిపూర్ణత్వంలోనికి మేము వెళ్ళటానికి, మమ్మల్ని మేము కట్టుకోవటానికి మీరే సహాయం చేసి నడిపించమని వాక్యం వినని బిడ్డలందరికీ కూడా మీరు దీవించినైనా. ఇంకా ఎవరైతే మారు మనసు రక్షణ అనుభవంలోకి రాకోకుండా అయా లోకములో ఉన్న దానిని నాయన మరి దాని వెంట తిరుగుతూ పని 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 అంటూ నా తండ్రి నాయన మీరిచ్చినటువంటి ఆయుష్కాల దినాలని నీ సన్నిధికి రాకోకుండా గడిపిస్తున్న బిడ్డలందరూ ఉన్నారు తండ్రి. ప్రభా, ఎక్కువగా దేన్నైతే వారు ఇష్టపడుతున్నారో అదే వారికి ఉరి కాబోతుంది అనే విషయం తెలియక బ్రతుకుతున్నారు. ఆ ఉరిలో నుంచి నీ బిడ్డలను తప్పించండి తండ్రి. ఆ వ్యసనాల్లో నుంచి తప్పించండి నాయన. ఆ పాపము నుంచి విడుదల దయచేయండి నాయన. సంఘములో నా తండ్రి వ్యభిచారము కానీ, సంఘములో త్రాగుబోతుదనం కానీ, సంఘములో చాడీలు, అబద్ధాలు కానీ, అసూయలు కానీ, కలబొల్లి మాటలు కానీ, ఈర్ష్యలు కానీ, కక్షలు, క్రోధాలు కానీ, ఇది ఏదైనా మీకునైనా కోపం తెప్పించేటువంటి పాపమే. ఆ పాపం అనేది సంఘంలో లేకుండా ప్రక్షాళన చేయండి తండ్రి. ప్రతి వారి హృదయాలను కడగండి, ప్రతి వారి యొక్క జీవితాలను ప్రక్షాళన చేయండి తండ్రి. మమ్మల్ని మేము సమర్పించుకొని మీరిచ్చే ఈవులు, బహుమానాలు పొందుకోవడానికి మీరే సహాయం చేయండి తండ్రి. దుష్టుడు మమ్మల్ని కానీ మా కుటుంబాలను కానీ ముట్టుకోకుండా ప్రభా అతి జాగ్రత్త పడటానికి మీరే సహాయం చేయండి.
ఎవరో మమ్మల్ని మోసం చేశారని మేము అనుకోకుండా, ఎవడునూ మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి అని నీ గ్రంథం చెబుతున్నప్పుడు నైనా మేమెందుకు మోసపోవాలి తండ్రి? ఏ విషయంలోనూ మోసపడుకోకుండా కేవలం వాక్యం విషయంలోనే, కేవలం భక్తి విషయంలోనే ఎందుకు మేము మోసపరచబడాలి తండ్రి? అయా, మీరిస్తున్నటువంటి ఈ ఆయుష్, మీరిస్తున్నటువంటి అవకాశం ఎంత విలువైనదో, ఎంత గొప్పదో ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె కూడా తెలుసుకుని ప్రభువా, నీ చిత్తానుసారంగా ఆయన మా జీవితాలు కట్టుకోవటానికి మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకే అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.